దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివినటువంటి వాక్యంలో తేటగా మనకి కనబడుతున్నటువంటి గొప్ప సత్యమేంటి అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నీవు భయపడనక్కర్లేదు అని అంటున్నాడు. ఎందుకు? బాధించువారు నీకు దూరముగా నుందురు అని అంటున్నాడు. దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో, దేని గురించి అయితే మీరు కృంగిపోతున్నారో, దేని గురించి అయితే ఆలోచించి 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 మీరు మీ చింతను మూరుడెక్కువ చేసుకుంటున్నారో, దేని గురించి అయితే మీరు దిగులు పడుతున్నారో, దుఃఖపడుతున్నారో, మీరు ఏడుస్తున్నారో, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు భయపడనక్కర్లేదు అని అన్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఎంత బలపరుస్తున్నాడు, ఎంత ధైర్యపరుస్తున్నాడు, మనకి ఎంత గొప్ప అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఎంత గొప్ప మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. భయపడుతున్నారా? మీరు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. చింతలైనా, నిందలైనా, అవమానాలైనా, దూషణ మాటలైనా, మిమ్మల్ని హేళనపరిచేవారైనా, మిమ్మల్ని నిందించేవారైనా, బంధించేవారైనా, బాధించే వాళ్ళైనా, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకే ఒక పాట ఉంది కదా, నేనెందుకు భయపడవలను, సామాన్యుని వలెను కరుణించే నా యేసు కనుపాపలా కాపాడును, కునికేయుడు ఏనాడు యేసు నా పక్షము తానన్నాడు, నేనే నీ తోడన్నాడు, క్షేమం ఇస్తున్నాడు అని ఒక పాటలో గొప్ప ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎందుకు బాధపడాలి, భయపడాలి? భయపడకు అని ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు కావలసిన సరిపడిన మాటలను దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి మీరు దేనికి భయపడనక్కర్లేదు అని అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యోధా వారంతా కూడా దేవుడు మాట విని దేవుడికి లోబడినప్పుడంట, దేవుడు భయభక్తుల్లో ఉన్నప్పుడంట, చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడంట. వారికి నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడంట. ఇది అంత గొప్ప మాట, ఇది అంత విలువైన మాట, అమూల్యమైన మాట, మధురమైనటువంటి మాట. ఈ మాట చదువుతున్నా వింటున్నా కూడా మనకి ఎంత సంతోషం కలుగుతుందో, మన హృదయాలకి అంత సంతోషం, నెమ్మది కలుగుతుందో. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఒక ఇశ్రాయేలీలకేనా ఆయన దేవుడు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ అని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఈ సత్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడుతాడు, అన్ని రకాల బాధల నుంచి విడిపిస్తాడు, భయాల నుంచి విడిపిస్తాడు. అంతేకాకుండా ఇది చూడండి, మిమ్మల్ని ఎవరెవరైతే బాధిస్తున్నారో, మిమ్మల్ని భయపెడుతున్నారో వారందరినీ నేను మీకు దూరంగా ఉంచుతానన్నాడు, దూరంగా పెడతానన్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును అని అంటున్నాడు. దేవుడు దూరం చేస్తానంటున్నాడు మనల్ని బాధించే వారిని, మనల్ని బంధించే వారిని, మన కీడు కోరుకునే వారిని, మన నష్టం కోరుకునే వారిని, మన శ్రమ కోరుకునే వారిని, మనలను ఎప్పుడెప్పుడు మనల్ని నిందించాలా, హేళన చేయాలా అని అనుకునేటువంటి వారిని, మనల్ని చంపాలని చూసేటువంటి వారిని, అంతేకాకుండా మనల్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టాలి, బాధలు పెట్టాలి అని అనుకునేటువంటి వారిని దేవుడు ఏమన్నాడు అని అంటే, వారిని మీకు దూరముగా పెడతాను అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలన్నింటిని కూడా మీరు ఆలోచించండి, మీరు అర్థం చేసుకోనండి. దావీదు గురించి మనం ఆలోచన చేసిన శత్రువులు దావీదు విషయంలో ఎన్నోసార్లు గోతిగాడ గుంటనక్కలాగా వారు పొంచి ఉన్నారంట. దావీదుని లేకుండా చేయాలని, చంపాలని చేయాలని, దావీదు రాజ్యాన్ని నాశనం చేయాలని. అయితే దేవుడు ఏం చేశాడనంటే, దావీదుకు తోడుగా ఉండి, మనందరికీ తెలుసు ఎన్నెన్నోసార్లు దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనకు కూడా, మన కుటుంబస్తులకు కూడా దేవుడు జయాలను విజయాలను ఇస్తాడు. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం జీవిస్తే దేనికి భయపడనక్కర్లేదు అని అంటున్నాడు కదా. దేనికి భయపడకుండా దేవుడే నా బలం, దేవుడే నా అండ కొండ అని మనం ధైర్యం తెచ్చుకొని మనం ధైర్యంగా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, మన బిడ్డల్ని కాపాడుతాడు, మన సంఘాలను కూడా దేవుడు కాపాడుతాడు.